PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎం, వీవీప్యాట్లను పోలింగ్ కేంద్రాలకు తరలించిన జిల్లా ఎన్నికల అధికారులు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎంపీ శివప్రసాద్ టీడీపీ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేసిన శివప్రసాద్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చిత్తూరు 3వ డివిజన్ దొడ్డిపల్లి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ ప్రజా దీవెనతో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు కృషి చేస్తానని వెల్లడి. వార్తల్లోని వివరాలు. ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఈవీఎం, వీవీప్యాట్లను జిల్లా ఎన్నికల యంత్రాంగం బుధవారం పంపిణీ చేసింది. ఎన్నికల పోలింగ్ కు సమయం సమీపిస్తుండటంతో ఎన్నికల యంత్రాంగం వేగం పెంచింది. ఏప్రిల్ 11వ తేదీ జరిగే పోలింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలుత ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కల్పించిన ఎన్నికల యంత్రాంగం తాజాగా ఓటుకు నోటుపై ప్రజలను చైతన్యవంతులు చేసే యంత్రం చేసింది. ఇక చివరి అంకమైన ఎన్నికల పోలింగ్ పై దృష్టి సారించింది. పోలింగ్ కు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను బుధవారం జిల్లాలోని క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు జిల్లా ఎన్నికల యంత్రాంగం పంపిణీ చేసింది. ఈవీఎం మిషన్లను, వీవీప్యాట్లను అత్యంత భద్రత నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు టీడీపీ పార్టీ గెలుపుకు బాటలు వేస్తాయని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మనోహర్ తెలిపారు. బుధవారం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లిలో సప్తకన్నికలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి టీడీపీ పార్టీ అభ్యర్థి మనోహర్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా 3వ వార్డులో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. అలాగే టీడీపీ గెలుపు ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దొడ్డిపల్లికు విచ్చేసిన ఏఎస్ మనోహర్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ పార్టీ గెలుపుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని, టీడీపీ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి గెలుపుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చిత్తూరు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎన్టీఆర్ జలాశయం పనులను పూర్తి చేసి నగర ప్రజలకు నీటిని అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, కార్పొరేటర్ నళిని తిరుకుమరన్, కోలా కిరణ్, ఈశ్వర్, టీడీపీ నాయకులు కటారి ప్రవీణ్, నరేష్ చౌదరి, కాజూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా నామినేషన్ కూడా ఇంకా వేయకముందే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఎన్టీ రామారావు గారి దీవెనలతో, చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆశీస్సులతో మన దొడ్డిపల్లి గ్రామంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి ఈ 3వ డివిజన్ ముందు సప్తకన్నికల దేవస్థానంలో పూజలు చేసి ఇక్కడ నాయకులు నళిని తిరుకుమరన్ ఆధ్వర్యంలో ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ గ్రామం నుంచి మామూలుగా మొదలు పెడతాము. దొడ్డిపల్లి గ్రామం నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ సాదరంగా ఆహ్వానించారు, సంతోషంగా చెప్పారు మేమంతా కూడా మీ పార్టీకే
మన చంద్రబాబు నాయుడు గారి గుర్తుకు సైకిల్ గుర్తుకే అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క పురుషులు చెప్పడం జరుగుతుంది. ఈ ఉత్సాహం చాలా బాగుంది. నాకు మొట్టమొదటి రోజే తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకం ఈరోజు నాకు కలిగింది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే చెప్తున్నారు. పెన్షన్లు అయితేనేమి, పసుపు కుంకుమ అయితేనేమి, హౌసింగ్ స్కీమ్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, శానిటైజేషన్ అయితేనేమి, తాగునీటి సమస్య లేకుండా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న నళిని గారు, కార్పొరేటర్లు, చెక్ డ్యాములు, ఎన్నో చాలా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నామినేషన్ 22వ తారీఖు బాగుంది కాబట్టి ఉదయమే 10 గంటలకి చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి 10 గంటలకు బయలుదేరి 12 గంటలకి ఎంఎస్ఆర్ చౌక్ వరకు వస్తాము. అక్కడి నుంచి డిస్పర్స్ చేసి మేము మాత్రం నామినేషన్ చేసే వాళ్ళు మాత్రం ఒక 5 మంది ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్కి నా యొక్క నామినేషన్ సబ్మిట్ చేస్తాం. అందుకే ప్రజలందరూ మేము కోరుకుంటున్నాం. ఈరోజు 2019 ఎలక్షన్లో మన చిత్తూరు కాన్స్టిట్యున్సీలో ఏఎస్ మనోహర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ప్రచారం మన చిత్తూరు కార్పొరేషన్లోని 3వ వార్డు కనికలమ్మ గుడి దగ్గర నుంచి ప్రతిసారి కూడా ఏ ఎలక్షన్ అయినా అమ్మవారి ఆశీర్వాదాలతో మొదలుపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు 3వ వార్డులో కూడా ఇంటింటికి కూడా తిరుగుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సంక్షేమ పథకాలు చేశారో అవే మాకు బ్రహ్మాస్త్రంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కూడా మాకు పెద్ద కొడుకుగా ఈరోజు ముఖ్యమంత్రి పింఛన్లు అందిస్తున్నారు. తప్పకుండా మేము సైకిల్ గుర్తుకే ఓటేసి మళ్ళీ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేలాగా చేస్తామని వాళ్ళే మాకు మాటిస్తున్నారు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఈ నాటకాలు ఆడినా కూడా ఎవరు కూడా ప్రజలు నమ్మరు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీయే వస్తుంది. మా చిత్తూరు కాన్స్టిట్యున్సీలో కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తూ అన్ని నియోజకవర్గాల్లోనూ, చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుంది. దీనికి నిదర్శనమే ఈరోజు ప్రజల నుంచి మాకు అందుతున్న వాళ్ళ యొక్క సమాధానాలే. ఇక్కడ మన కనికలమ్మ గుడి నుంచి ఈరోజు ఈ కార్యక్రమం ప్రచారం మొదలుపెట్టినారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ దేవుడు కృప వల్ల మాకు ఎప్పుడు వచ్చి గెలిపే వస్తుంది. కానీ ఇప్పుడు మేము దాని నమ్మకంతో ఈరోజు అందరూ ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మా ప్రజలకంతా ఏమంటే మా ఎమ్మెల్యే గారు మనోహర్ అనేసి ఈరోజు ప్రత్యేకంగా చెప్పి వాళ్ళకి రప్పించున్నాము. అన్నగారు కూడా మాకు సగం అన్ని విధాల్లో మాకు హెల్ప్ చేస్తారనేసి నమ్మకంతో మాకు తెలుగుదేశం పార్టీలో అందరికీ గుర్తు వేయాలనేసి టీడీపీ తరపు నుంచి మేమందరూ చేస్తామనేసి మా ప్రజలంతా చెప్పినారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత సంక్షేమ సహకారాలంతా చేస్తున్నారంటే సీఎం గారికి అందరికీ అభివృద్ధి పడి కానీ అన్నీ మా ఊరికి చేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా చేస్తారని నమ్మకంతో జనాలకి అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి అందరూ గుర్తు సైకిల్ చిన్న గుర్తుకే వేస్తామని చెప్పినారు. కాబట్టి ఇక్కడ ఇంకా రాబోయే కాలంలో మేము టీడీపీ నుంచి అందరూ తెలుపుకొని మళ్ళా లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండిందో, పోయిన సంవత్సరం ఎట్లా ఉండిందో అదేవిధంగా మేము అన్నిట్లో మొదట వస్తామనేసి ఆమెస్తాము. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి మాజీ ఎంపీ శివప్రసాద్ సతీమణితో పాటు నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి మాజీ ఎంపీ శివప్రసాద్ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దొరబాబు ప్రతిపాదించిన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు అందించారు. ఈ సందర్భంగా మీడియాతో శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజలంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో మరోసారి తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని తెలిపారు. పరిపాలన దక్షుడుగా చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవడంలో కృషి చేస్తున్నారని, అంతేకాకుండా మహిళల ఆర్థిక అభివృద్ధికి చేయూతనిచ్చారని పేర్కొన్నారు. పసుపు కుంకుమతో పాటు
పెన్షన్లు పెంచి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా నిలిచారని తెలిపారు. చిత్తూరులో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, తాము చేపట్టిన అభివృద్ధి పథకాలు పార్టీ గెలుపుకు దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన శివప్రసాద్ తో పాటు ఆయన సతీమణితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు దొరబాబు, సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆయనే నిరూపించుకున్నారు. ఒక రాజు అంటే అందరినీ, ప్రజలందరినీ సుభిక్షంగా ఉండేటట్టుగా చూడగలిగిన వాడే రాజు అని చెప్పారు పెద్దలు. అలాగే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయని సహాయం లేదు మనిషికి. మహిళైనా మగవాడైనా పుట్టినరోజు నుంచి కడతేరే వరకు ఆయన ఆదుకుంటా ఉన్నాడు. ప్రతి దశలో ఆయన ఆదుకుంటా ఉన్నాడు. మీరు చూశారు, పసుపు కుంకుమ కార్యక్రమంతో ఈరోజు మహిళలంతా ఎంత ఉద్వేగంగా, ఎంత ఉత్సాహభరితంగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడానికి. అలాగే పెన్షన్లు 2000 పెంచితే నా పెద్ద కొడుకు ఎక్కడా, నా అన్నదమ్ముడు ఎక్కడా అని చంద్రబాబు నాయుడు గారి కోసం పరితపిస్తున్నారు. ఆయన్ను పొగుడుతున్నారు. ఆయనే కావాలని కోరుకుంటా ఉన్నారు. సో ఇది మొదటి దశ నామినేషన్ అనేది. నేను కూడా ఇక నిమిషం వృధా కాకుండా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో మమేకమై ఏం చేశామో, మళ్ళీ గెలిపిస్తే ఏం చేస్తామనే విషయాలను తెలియజేసి, రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరు పాల డైరీని పునః ప్రారంభించి పాడి రైతులను ఆదుకుంటామన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాగానే సహకార సంస్థలైన విజయ డైరీ, షుగర్ ఫ్యాక్టరీలను పునః ప్రారంభిస్తామని వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం స్థానిక విజయ డైరీ వద్ద డైరీ కార్మికుల సాధన సమితి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను చేపట్టారని, రాజశేఖర్ రెడ్డి ఆశయాలను అమలు చేసేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లా సీనియర్ నాయకులు పెదిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే సహకార డైరీ, షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించి రైతులకు 4 రూపాయల మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి సహకార సంఘాలను మూసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర సైతం కల్పించడం లేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు విజయ డైరీ, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, మధురెడ్డి, గంగిరెడ్డి, జ్ఞాన జగదీష్, రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ, ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా డైలీ మూతపడుతుంది, షుగర్ ఫ్యాక్టరీ మూతపడుతుంది. అదే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు షుగర్ ఫ్యాక్టరీ రద్దు చేసి రైతులకు ఉపయోగపడడం, డైలీ దాన్ని చేయాలనే ఉద్దేశం ఉంటే అంతలోపల కాలేకుండా పోయింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు డైరీని ఓపెన్ చేస్తారు. ఆ ఓపెన్ చేసేదే కాదు, ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తారు. అందుకు 4 రూపాయలు సబ్సిడీ రూపంలో 4 రూపాయలు ఎక్స్ట్రాగా అదనంగా నేను ఇస్తానని చెప్పిన నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈ డైరీ మేము చదువుకున్న రోజుల్లో ప్రతి స్కూల్ విద్యార్థి కానీ, కాలేజీ విద్యార్థి కానీ వచ్చి డైరీ వేసుకుంటే ఒక ఘనకార్యంగా ఉండేది. ప్రతి కాలేజీ టూర్ లాగా వేసుకుని ఎక్స్కర్షన్ లాగా వేసుకునేవాళ్ళం. అట్లాంటి డైరీని అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే ఈ డైరీ మూతపడింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎట్లా ఈసారి ఎడబడ్డవాదికి అనుకోవాలి. మనం తెలుగుదేశం గవర్నమెంట్ పోతానే, వైసీపీ గవర్నమెంట్ వస్తానే మీకు డైరీ ఓపెన్ చేయడం ఖాయం. మీరందరూ కూడా మీకందరూ కూడా రిటైర్ అయిపోయి ఏం చేయకపోయింది. మీ పిల్లలు కానీ, తెలుగున్న పిల్లలు ఉద్యోగాలు లేని వాళ్ళు కానీ, వాళ్ళకి కానీ రైతులు వచ్చి పాలు ఇచ్చి సబ్సిడీ కూడా 4 రూపాయలు ఇచ్చి మనం పాలు కూడా ఎక్కువ ధర కొంటామని చెప్పిన. అదే కాకుండా
పాలు లేకనంటే కోల్డ్ స్టోరేజ్ కూడా ప్రతి మండలాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి మీరు పాలు కూడా లేట్ అయితే కూడా మళ్ళీ మీరు కోల్డ్ స్టోరేజ్ ద్వారా కూడా మీరు భద్రపరుచుకుని మళ్ళీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులు కానీ డైరీ కార్మికులు కానీ ఇక మీద సంతోషంగా ఉండొచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులు 100% తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా ఎన్నికల అధికారి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విభిన్న ప్రతిభావంతులు ఓటు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వాలంటీర్లకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు ఉన్న వాలంటీర్లు విభిన్న ప్రతిభావంతులకు సహాయకులుగా ఉండి ఓటు వేసే విధంగా కృషి చేయాలన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఎన్ని వీల్ చైర్స్ తెప్పించారని విభిన్న ప్రతిభావంతుల ఏడి శ్రీధర్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా ఆయన జిల్లా కలెక్టర్కు వివరిస్తూ 1210 వీల్ చైర్స్ ను గుర్తించామని, ఈ వీల్ చైర్స్ ను పోలింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వాలంటీర్లు నడవలేని వారిని అందులను ఓటు వేసే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీగిరిష, జేసీ2 కమలకుమారి, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, విభిన్న ప్రతిభావంతుల ఏడి శ్రీధర్ రెడ్డి, తిరుపతి ఎన్సిసి కమాండర్ ఆశీష్, ఎన్ఎస్ఎస్ అధికారి పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మిథున్ రెడ్డి తరపున తల్లి స్వర్ణలత రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి మాజీ ఎంపీ మిథున్ రెడ్డి తరపున మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత రెడ్డి ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా చిత్తూరు దుర్గమ్మ గుడి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతిపాదించిన నామినేషన్ పత్రాన్ని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషాకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు నీతి నిజాయితీతో ప్రజాపాలన అందిస్తాడని, తనకు దేవుని ఆశీస్సులు పుష్కలంగా ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం దేవుడు కల్పిస్తాడని పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన స్వర్ణలత రెడ్డితో పాటు వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, చిత్తూరు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు తిరుమూర్తి తదితరులు పాల్గొన్నారు. మిథున్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని ఆశిస్తాను. దేవుని ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే నీతి నిజాయితీగా ఉంటాడు కాబట్టి నాకు గర్వంగా ఉంటుంది. మిథున్ రెడ్డిని చూస్తే మంచి రాజకీయ నాయకుడు అవుతాడు అని నేను భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. నేను ఎర్రచందనం స్మగ్లర్లు బరి తెగించారు. బాకరాపేట సమీపంలోని శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిపై స్మగ్లర్లు ఎదురుదాడికి దిగారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులు తరచూ కూంబింగ్ నిర్వహిస్తున్న ఎర్ర స్మగ్లర్లు కొత్త దారుల్లో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. జిల్లాలోని తమిళనాడు సరిహద్దు ప్రాంతంగా స్మగ్లింగ్ సాగుతోంది. ఎర్రచందనం స్మగ్లర్లు బాకరాపేట శేషాచలం అడవుల్లోకి విలువైన ఎర్రచందనాన్ని నిత్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. బాకరాపేట శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసు సిబ్బందిపై ఎదురుదాడి చేశారు. చేతుల్లో ఉన్న మరణాయుధాలతో దాడికి యత్నించారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.